శ్రీ గురుభ్యో నమః. శ్రీ దత్తాత్రేయ నమః. శ్రీ దత్తాత్రేయ వైభవము. కలౌ శ్రీపాదవల్లభః కలౌ శ్రీ వెంకటనాయకః. కలియుగములో భక్తులను అనుగ్రహించడానికి అర్చామూర్తిగా వచ్చిన భోగమూర్తి శ్రీ వెంకటేశ్వర స్వామి. కృతయుగము ముందు నుండి ఈ రోజు వరకు భక్తులను వెన్నంటి ఉంటూ అనుగ్రహిస్తున్న యోగమూర్తి శ్రీ దత్తాత్రేయుల వారు. ఆ యోగమూర్తి భోగమూర్తి ఇరువురు ఒకరే. శ్రీ దత్తాత్రేయుల వారు అలర్కుడికి ఓంకారోపాసనా విధానము, పరశురాముడికి శ్రీ విద్య, ప్రహ్లాదుడికి ఆత్మవిద్య, సనకాది యోగులకు హంసరూపములో పరమహంస తత్వము, విష్ణుదత్తుడికి వేదాంతము నేర్పిన అవధూతలకు అవధూత, పరమహంసలకు పరమహంస, కవులకు కవి, ఋషులకు ఋషి. అన్ని యుగాలలో అన్ని శాస్త్రాలలో ఉన్న నిగూఢ అవతారము శ్రీ దత్తాత్రేయ అవతారము. ఈయన భక్తులను పరీక్షించుటకు గోవుగా, సునకంగా, అతిథిగా, బాలుడిగా, పిచ్చివాడిగా ఎన్నో రూపాలలో ప్రత్యక్షమవుతూ ఉంటారు. ఆయన పెట్టిన పరీక్షకు భక్తుడు నిలబడగలగాలి. అలా నిలబడగలగాలంటే ఎన్నో జన్మల యొక్క సుకృతము వలన పరిపక్వత ఉంటేనే కాని ఆయనను అర్థం చేసుకోవడం సాధ్యము కాదు. శ్రీ దత్తాత్రేయుల వారిది అనుగ్రహమే కాని ఆగ్రహము ఉండదు. ఏ దేవతలు అయినా కోరిన కోర్కెలు తీరుస్తారు కానీ జ్ఞానోపదేశం చేయరు. ఈయన జ్ఞానోపదేశం చేసి వైరాగ్యం కలిగాక భక్తుల అభీష్టాలు నెరవేరుస్తారు. త్రిమూర్తుల వరప్రభావం వలన అత్రి అనసూయలకు దత్తుడుగా జన్మించారు. అత్రి కుమారుడు కాబట్టి ఆత్రేయుడయ్యారు. అందుకే దత్తాత్రేయులు అని భక్తులు పూజిస్తారు. భక్తిలో కూడా భగవదర్పణం చేస్తేనే, అంటే నిష్కామంగా కర్మ చేస్తేనే చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ధి కలిగితేనే దత్తుని అనుగ్రహం కలుగుతుంది. అవధూత గీత, అవధూతోపనిషత్తు, జీవన్ముక్త గీత మొదలైనవి ఈయన భక్తులకు అందించినవే. ఆయన యొక్క అనుగ్రహం మనందరిపై కలగాలని ప్రార్థన చేద్దాం. శ్రీ దత్తాత్రేయ